ఫిషర్ అంటే ఏంటి? ఫిషర్ అంటే మలద్వారం లోపల ఏర్పడే చీలుకను ఫిషరీ నానో అని చెప్తా ఉంటారు. ఏ విధంగా అయితే మనకు కాళ్ళ మీద పగుళ్ళు ఏర్పడతా ఉంటాయో అదేవిధంగా మలద్వారం లోపల కూడా చీలుకలు ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట. వాటినే మనం ఫిషర్స్ అని చెప్తాం. మోషన్స్ ఎక్కువసార్లు అవ్వడం, ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అంటూ ఉంటారు. అంటే రోజుకి 4-5 సార్లు మోషన్స్ అవ్వడము, కొన్ని రకాల అల్సరేటివ్ కోలైటిస్ కానీ క్రాన్స్ అనేటువంటి పెద్ద పేగుకు సంబంధించిన రోగాలు కూడా మనకి ఫిషర్స్ అనేవి కామన్గా కనిపిస్తూ ఉంటాయి. సో వీటిల్లో లక్షణాలు ఎలా ఉంటాయి? సో జనరల్గా మలద్వారం లోపల పేషెంట్స్ ఏ ప్రాబ్లం వచ్చినా, అంటే నొప్పి వచ్చినా రక్తం పడ్డా కానీ పేషెంట్ ఏమనుకుంటారంటే నాకు పైల్స్ ఉన్నాయని చెప్తా ఉంటారు. కానీ జనరల్గా మనకి ఒక 100 కేసులు చూసినట్లయితే 90 కేసుల్లో మనకు కనిపించేటివి ఈ ఫిషర్స్ అన్నమాట. సో లక్షణాలు చూసినట్లయితే ముఖ్యంగా మోషన్ వెళ్ళేటప్పుడు కట్టింగ్ టైప్ ఆఫ్ పెయిన్, అంటే గ్లాస్తో కోసినట్టుగా పెయిన్ రావడము, దాని తర్వాత చాలాసేపు వరకు మంట కంటిన్యూ అవ్వడం, ఒక 2-3 అవర్స్ వరకు కూడా పేషెంట్కి బర్నింగ్ ఉంటుందన్నమాట. ఇది మెయిన్ లక్షణంగా చెప్పవచ్చు. దానితో పాటు బయట కూడా మనకి ఒక చిన్న స్కిన్ లాగా పెరుగుతుంది అండ్ మోషన్ మీద గీతలాగా బ్లడ్ వస్తుంది. ఇది ముఖ్యమైన సైన్. ఎందుకంటే మనకు పైల్స్కి ఫిషర్కి డిఫరెన్స్ చూసినప్పుడు ఫిషర్స్లో ఏంటంటే మనకి బ్లీడింగ్ అనేది తక్కువ ఉంటుంది, మోషన్ మీద సన్నని గీతలాగా బ్లడ్ రావడం జరుగుతుంది. అదే కాకుండా పెయిన్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. అదే పైల్స్లో చూసినప్పుడు ఏంటంటే మనకి పేషెంట్కి ఇలా బ్లీడింగ్ అనేది ఎట్లా ఉంటుందంటే మోషన్ వెళ్ళగానే సిరంజితో కొట్టినట్టు బాగా దారలాగా పడిపోతుంది. దాంతోపాటు మలద్వారం లోపల నుంచి ఒక మాంసం ముద్ద లాంటిది బయటికి రావడం జరుగుతుంది అనమాట. ఇట్లా మనకి పైల్స్లో ఫిషర్స్లో కూడా చాలా డిఫరెన్స్ అనేది చూడవచ్చు. సో వీటిల్లో ట్రీట్మెంట్ పద్ధతులు ఏముంటాయి అని చూసినప్పుడు అసలు ఫిషర్కి జనరల్గా ఎక్యూట్ ఫిషర్ అనుకోండి, మనకి రీసెంట్గా ఏర్పడిన దానికి పెద్దగా మనము ప్రొసీజర్స్ ఏం చేసుకోవాల్సిన అవసరం లేదు. కొంతగా లైఫ్ స్టైల్ మార్చుకొని మనం తీసుకునే ఆహారపు అలవాట్లలో వాటర్ కంటెంట్ కానీ, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అండ్ ఫైబర్ కానీ ఎక్కువ ఉన్నట్టు చూసుకున్నట్లయితే ఆటోమేటిక్గా మనకి మోషన్ అనేది ఈజీగా పాస్ అవుతుంది. కాబట్టి మలద్వారం లోపల గోడల మీద ఒత్తిడి ఎప్పుడైతే తగ్గుతుందో ఆటోమేటిక్గా ఫిషర్ అనేది హీల్ అవుతుంది. సో కాబట్టి ఏంటంటే ఫిషర్స్ వచ్చినప్పుడు ఏంటంటే బిగినింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు డాక్టర్ గారిని కన్సల్ట్ చేసినట్లయితే వాళ్ళు కొన్ని రకాల ఆహారపు అలవాట్లు ఎలా యూజ్ చేయాలి, ఎలాంటి పద్ధతులు మనం పాటించాలనేది క్లియర్గా అడ్వైస్ చేస్తారు. వాటిని మనం పాటించినట్లయితే ఫిషర్ అనేది ఈజీగా మనకి ఈ క్రానిక్ కండిషన్ మానకుండానే మనం ఈజీగా ట్రీట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.